సోమవారం ఖమ్మం జిల్లాలోని పాలేరు నేలకొండపల్లిలో గల శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరం, బుద్ధ స్తూపం, ఖమ్మం కిల్లా, కిన్నెరసాని ప్రాజెక్టు దగ్గరికి బోట్లో వెళ్లి పరిసర ప్రాంతాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలు పరిశీలించి వారు మాట్లాడారు. సోమవారం ఖమ్మం జిల్లాలోని పాలేరు నేలకొండపల్లి గల శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరం, బుద్ధ స్తూపం, ఖమ్మం కిల్లా, కిన్నెరసాని ప్రాజెక్టు దగ్గరికి బోట్లో వెళ్లి పరిసర ప్రాంతాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలు పరిశీలించి వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ఎంతో చరిత్ర కలిగిన పురాతన దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని, ఆ దిశగా తెలంగాణ టూరిజం శాఖ సమన్వయంతో అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గత పాలకులు తెలంగాణ సాంప్రదాయాలను, చరిత్రను విస్మరిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రపంచమంతా రాష్ట్ర టూరిజంతో పోటీపడే విధంగా చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచమంతా రాష్ట్రం వైపు చూసేలా పాలన సాగిస్తున్నాడని కొనియాడారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూచన మేరకు త్వరలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చిన మంత్రులు, టూరిజం శాఖతో తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. టూరిస్టులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసి కిల్లా మీదుగా దాదాపు కిలోమీటర్ రూప్వే ఏర్పాటు చేసి టూరిజం హోటల్స్ నిర్మించి అన్ని దేశాలు మన వైపు చూసేలా చేస్తామన్న, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక చారిత్రక దేవాలయాలు, పురాతన చరిత్ర మనదన్నారు. వాటిని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను ఆచరణలో పెడుతుందని తెలిపారు.